మీ వద్ద ఉన్నాము కార్యక్రమంలో. సో చెప్పండి సంత గారు, ఏ సంవత్సరం నుంచి దీన్ని ప్రారంభించారు? గత 4 సంవత్సరాల నుంచి అమ్మవారిని నిలబెడుతున్నాం. ముఖ్య ఉద్దేశం ఏంటిది? ఎందుకు స్థాపించాలనుకున్నారు? అంటే వినాయక మండపాలు ఉన్నాయి, లేదంటే రకరకాల దేవతలు ఉన్నాయి. ఈ దుర్గామాత నిలబెట్టడానికి ఉద్దేశం ఏంటి? కారణం ఏంటి? అమ్మవారు అనుకున్నాం అట్లా. ఏమని చెప్పాలి? ఎంతమంది కమిటీ మెంబర్స్ ఉన్నారు ఇందులో? 40 మంది కమిటీ మెంబర్స్ ఉన్నారు. ఓకే, 40 మంది దాకా ప్రతిరోజు మీరు అన్నప్రసాదం అంటే ఎట్లా ఉంటుంది? అంటే ప్రతిరోజు ఎవరైనా వేరే వాళ్ళు వచ్చి అన్నదాన వితరణ జరుగుతున్నారా, లేదా కమిటీ మెంబర్స్ మాత్రమే? ఎవరైనా ఇవ్వచ్చు. ఉన్న రోజున దాతలు ఉన్న రోజున వాళ్ళ పేరు మీద చేస్తాం. అంటే ఇది ఈ కార్యక్రమాన్ని ఇదే విధంగా కొనసాగిస్తారా? ప్రతి సంవత్సరం చేస్తూ వెళ్తామని అనుకుంటున్నాం. సంవత్సరములో ఈ మెంబర్స్ లేకుండే, ఓకే, ఈ సంవత్సరము 40 మందితో స్టార్ట్ చేసినాము. ఇంకా ముందు నుంచి కూడా మెంబర్స్ పెరగవచ్చు, వచ్చే వాళ్ళకు కూడా అవకాశం ఇస్తాం. ఓకే, మీరు కూడా చెప్పండి. అంటే గత అమ్మవారిని నెలకొల్పినప్పటి నుంచి చురుగ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు, అన్న కారణం ఏంటి? ఇంతకుముందు మీరు గతంలో కూడా మీరు హనుమాన్ మాల కూడా వేయడం జరిగింది, చెప్పండి. అది భక్తి అండి. గత 3 సంవత్సరాల నుంచి మేము అమ్మవారిని ఇలా ప్రతిష్ట చేసుకుంటా ప్రతిరోజు అన్నప్రసన్న కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే ఈసారి 40 మంది కమిటీతో ఏర్పాటు చేసుకొని ఇలా ఒక ఉత్సవ కమిటీగా, దుర్గామాత ఉత్సవ కమిటీగా సృష్టించుకొని ప్రతిరోజు అన్నప్రసన్న కార్యక్రమం చేయడం జరిగింది. ఇందులో ఒక్కో రోజు వాళ్ళు దాతలు వస్తున్నారు, లేకపోతే కమిటీ తరఫున మేము అన్నప్రసన్న కార్యక్రమం చేస్తున్నాము. ఈ అమ్మవారి కృప వల్ల మాకు, ఆమె కరుణ కటాక్ష వల్ల మాకు ఇలా జరుగుతుంది. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే కాన్సెప్ట్ తోని ఈ అమ్మవారిని నవరాత్రి ఉత్సవాలు జరపడం జరుగుతుంది. కమిటీ మెంబర్స్ లో ఎంతమంది ఉన్నారు? దాదాపుగా 40 మంది ఉన్నారు కమిటీలో. అందరూ చురుగ్గా పాల్గొంటున్నారు. అందరూ ఇలా పాల్గొన్న వల్ల ఇంత ఉత్సవంగా, ఇంత అంగరంగ వైభవంగా జరుగుతుంది. అందరూ రాబోయే రోజుల్లో కూడా నాలాంటి వాళ్ళు కొత్త 100% ఎవరు వచ్చినా మేము కమిటీ చేసుకుంటాం.